శ్రీమాత్రే నమః. ఆడవారు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి. చాలా మంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తాన కొందరు చేస్తే, కొందరు వారికి తీరిక ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు. అంటే ఉదయం 8 లోపు గాని 7 లోపు గాని పూజలు చేస్తుంటారు. అది కూడా కుదరని వారు ఉదయం 10 గంటల లోపు పూజలు చేస్తూ ఉంటారు. అయితే అంతకు మించి 10 దాటిన తర్వాత నిత్యం పూజ చేయకూడదు. ఇది కూడా ఏదైనా ఆరోగ్యం సరిగ్గా లేక పూజ చేసుకోవాలని ఉన్న టైం కుదరక వారికి మాత్రమే వర్తిస్తుంది. మాకు వీలు కుదిరి కూడా లేటుగా పూజలు చేస్తే దాని ఫలితం శూన్యం. అయితే చాలా మందికి ఉన్న సందేహం ఏమిటంటే, సాయంత్రం పూట కూడా మనం దీపారాధన చేస్తూ ఉంటాం. కొందరికి అలవాటు ఉంటుంది, కొందరు ఉదయం మాత్రమే దీపారాధన చేస్తారు. సరిపోతుంది. మీకు వీలు కుదిరితే సాయంత్రం పూట చేసేది అంటే సంధ్యావందనం టైంలో ఎక్కువ ఫలితం వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పారు, కాబట్టి చేసుకోవచ్చు. మరి ఉదయం పూజ అయితే మనం శుభ్రంగానే ఉంటాం. ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పూజ చేస్తాం, కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండదు. కానీ సంధ్యాకాలం అంటే సాయంత్రం పూట చేసే పూజ చేసేటప్పుడు ఉదయం నుండి మనం అలానే ఉంటే పర్వాలేదు. ఒక్కొక్కసారి కొందరు వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు, లేదంటే ఇంట్లో చంటి పిల్లలు ఉంటే వారి అవసరాలు కూడా తీరుస్తూ ఉంటారు. లేదా ఉద్యోగాలు చేసుకునే స్త్రీలు అయితే ఉద్యోగ సంస్థలలో రకరకాల మనుషుల మధ్య తిరుగుతూ ఉంటారు. కాబట్టి వారిలో ఎవరికైనా మైల ఉందేమో అని అనుమానంతో కూడా ఉంటూ ఉంటారు. మరి ఇన్ని అనుమానాల మధ్యన సాయంత్రం పూట చేసుకునే దీపారాధన పూర్తిగా శుచిగా ఉండేలా చూసుకోవాలా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోను లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ప్రతి ఇంట్లో నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే కనుక తప్పకుండా మార్పును గమనిస్తారు. సమయం కేటాయించి దేవుడి కోసం ఒక పావుగంట పెట్టుకుని నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. సాయంత్రం పూట దీపారాధన చేయడానికి సూర్యాస్తమయం సమయం అనువైన సమయం. పైన చెప్పిన సందేహాలు అన్నిటికీ కూడా ఒకటే సమాధానం. మీరు ఇవన్నీ చేసినా కూడా సాయంత్రం చక్కగా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం గోపంచకం లేదా పసుపు నీళ్లు తలపైన చల్లుకొని మీరు దీపారాధన చేసుకోవచ్చు. ఎటువంటి సందేహం లేదు. కానీ ఇది నిత్య దీపారాధనకి వర్తిస్తుంది. అది కూడా మీ పూజా గది సాధారణమైన దేవుళ్ళతో ఉంటే కనుక. అంటే కొంతమంది ఉగ్రదేవతలను కూడా పూజిస్తూ ఉంటారు, అలాగే పెద్ద పెద్ద విగ్రహాలను కూడా పెడుతూ ఉంటారు. ఖచ్చితంగా స్నానం చేసి శుచి అయిన తర్వాతనే దీపారాధన చేసుకోవాలి. మామూలుగా గృహస్థులు చేసుకునే దీపారాధనకి ఇటువంటి నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. వీలైతే స్నానం చేయటం అనేది చాలా మంచిది. 2 పూటలా స్నానం చేసి పూజ చేయటం వల్ల మనసు ప్రశాంతత లభిస్తుంది. అయితే బాగా చిన్నపిల్లలు ఉన్నవారు, ఆఫీస్ నుండి వచ్చేవారికి ఇవి కుదరదు. కాబట్టి ముఖం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ చేసుకోవచ్చు. అలాగే చాలామంది స్త్రీలకు ఆటంకం వచ్చినప్పుడు మగవాళ్ళు ఇంట్లో దీపారాధన చేయవచ్చా అనే సందేహం కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇది వారి వారి జీవన విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎవరైతే ఆటంకం వచ్చిన స్త్రీ ఆ ఇంట్లో తిరుగుతుంటే కనుక మీరు ఖచ్చితంగా ఆ 3 రోజులు ఇంట్లో పూజలకు సంబంధించిన ఏ కార్యక్రమం చేసుకోవటం కానీ, మగవారు గుడికి వెళ్ళటం కానీ చేయకూడదు. ఒకవేళ మీకు పూజా గది విడిగా ఉండి ఆటంకం వచ్చిన స్త్రీలు కూడా నియమాలు పాటిస్తూ ఎవరిని ముట్టుకోకుండా ఉంటే కనుక చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇలా ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఆ 3 రోజుల్లో పూజ చేసుకోవటం నిలిపివేయటం మంచిది. అలాగే ఆటంకమైన ఎన్ని రోజుల నుంచి పూజ చేసుకోవాలనే సందేహం ఉంటుంది. ఆటంకమైన 5వ రోజు నుంచి మీరు పూజ చేసుకోవచ్చు. అది కూడా మీకు వీలు కుదిరితేనే చేసుకోవాలి. మీరు ఇబ్బంది పడుతుంటే చేసుకోకూడదు. అలాగే చాలామంది 3వ స్నానం చేసి ఇంట్లోకి వస్తూ ఉంటారు. 3వ స్నానం ఖచ్చితంగా దేవతా కార్యక్రమాలకి కానీ మిగిలిన కార్యక్రమాలకు కానీ పనికిరాదు. పూర్తిగా శుద్ధి అయినట్టు కాదు. 3 సార్లు 3వ స్నానం చేయటం వల్ల
ఒకసారి ఇబ్బంది మీరు ఇంట్లో కలుపుకున్నట్లే లెక్క అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి 4వ స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంట్లోకి రావాలి. అలాగే 3వ స్నానం చేసి కొందరు ఇంట్లో ఉంటే ఉప్పు పప్పు అన్నీ ముట్టుకుంటూ ఉంటారు. అవన్నీ విడిగా పెట్టుకోవాలి, కానీ అవన్నీ అలా ముట్టుకోవటం వల్ల వాటికి ఏమీ కాదు. కానీ మనం వాటిని తిరిగి ఏ పూజ రోజున దేవుడికి సంబంధించిన కార్యక్రమాల కోసం వండే ప్రసాదాలలో వాడేస్తూ ఉంటాము. లేదా ఆ రోజు మనం పూజ చేసుకుని ముందుగా ముట్టుకున్న పదార్థాలతో చేసిన వంటకాలను తింటూ ఉంటాము. ఇది అస్సలు మంచిది కాదు. ఇలా చేయకూడదు. 4వ రోజు స్నానం చేసి ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు, అన్నీ ముట్టుకోవచ్చు. దేవుడికి సంబంధించిన పనులు మాత్రం చేసుకోకూడదు. 5వ రోజు మారుస్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. అది కూడా 5వ స్నానం మధ్యాహ్నం 12 గంటల లోపు చేసేయాలి అని మన పెద్దవాళ్ళు అంటారు. అలా చేయకపోతే కాశీలో గోవును బలి ఇచ్చినంత పాపం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అందుకే ఎంత పని ఉన్నా 5వ రోజు మారుస్నానం మధ్యాహ్నం 12 గంటల లోపు చేస్తే మంచిది. అలాగే కొంతమంది 4వ స్నానం చేసినప్పుడు షాంపూ కుంకుడుకాయలతో స్నానం చేస్తూ ఉంటారు. మరలా 5వ రోజు మారుస్నానం చేసేటప్పుడు తలపై నుంచి నీళ్లు పోసేసుకుంటూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. తలపైన షాంపూ కానీ కుంకుడుకాయలు కానీ పెట్టుకోకుండా చేసే తలస్నానం అది లెక్కలోకి రాదు. అలా చేసిన తలస్నానం వల్ల మీరు శుద్ధి అయినట్టు కాదు. ఖచ్చితంగా 5వ రోజు కూడా కుంకుడుకాయని పెట్టుకొని తలస్నానం చేసి తీరాలి, లేదా షాంపూ అయినా పెట్టుకోవాలి. ఇక స్నానం చేసిన తర్వాత ఇల్లంతా ఎలా శుభ్రం చేసుకోవాలి, ఇల్లంతా ఎలా శుచిగా ఉంచుకోవాలి, మళ్ళీ మనం పూజలు ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే, మీరు 4వ స్నానం చేసిన తర్వాత గోపంచకంలో చిటికెడు పసుపు వేసి దాన్ని ఇల్లంతా చల్లాలి. అలాగే మీరు కూడా తలపైన కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇల్లంతా శుద్ధి అయినట్టే. దేవుడి గదిలోనూ ప్రతి చోట మీరు ఎక్కడెక్కడైతే తిరుగుతారో, ఏమేమి అయితే ముట్టుకున్నారో అన్నిటినీ కూడా ఇలా శుద్ధి చేసుకోవాలి. స్త్రీలు వంటగదిలో అన్నీ ముట్టుకోకుండా ఆ 3 రోజులకు సంబంధించి 3 డబ్బాలుగా పెట్టుకుని అవి మాత్రమే వాడుతూ ఉంటే మంచిది. అలాగే ఇల్లంతా కడుక్కోవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇల్లంతా ఉప్పు వేసిన నీళ్ళతో చిటికెడు పసుపు వేసి దానితో ఇల్లు శుభ్రం చేయాలి. అలాగే మీరు పడుకున్న పక్క బట్టలు, మీరు తగిలిన బట్టలను, డోర్ మ్యాట్లు ఇవన్నీ కూడా తీసేసి చక్కగా ఉతికి వేసుకోవాలి. ఇవి ఇప్పటి తరం వాళ్ళకి చాదస్తంగానే కనిపిస్తుంది, కానీ వీటిని ఆచరించకపోతే వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము. కాబట్టి మనం మన పిల్లలకి వీటిని అర్థమయ్యేలా చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలానే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.